ఇదిగోనండి మన జీడిపప్పు బాదామి డ్రై రోస్ట్ అవుతుంది కదండి. ఏమండి లడ్డు పంజాబ్ దండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ లడ్డు టేస్ట్, ఆ డెలిషియస్నెస్ అంతా, సీక్రెట్ అంతా ఇందులోనే ఉంది. ఈరోజు సంక్రాంతి కోసమే కాదండి స్వీట్ చేయడము, ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది. ఏంటో తెలుసా? లాడు సింపుల్గా చేసుకోవచ్చు కదండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా యమ్మీగా హెల్దీగా ఉంది. ఒక లడ్డు టేస్ట్ చూస్తాను మీకోసం. ఆహా ఆహాహా. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి వచ్చేసింది కదా, పండగ ఇంకా మన విజయ్ చేతి రుచులకు కూడా ఒక స్వీట్ సెలబ్రేషన్స్ ఉంది ఈరోజు. ఇది ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో చేసే ఒక సూపర్ డూపర్ యూనిక్ స్వీట్ అండి. ఫాస్ట్గా చేసుకునే ఒక హెల్దీ వింటర్ స్పెషల్ స్వీట్ ఇది. ఎస్పెషల్లీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలో ఈ స్వీట్ చాలా చాలా ఫేమస్గా ఉంటుంది. అసలు ఇదేంటి, ఎలా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు కూడా ఈ సంక్రాంతికి చేసుకునేయండి. సరేనా? ఎందుకు ఆలస్యం, రెండు రంగులు దిగేస్తాం. ఏమండి, ఈ లోహరీ ఫెస్టివల్ లడ్డు అదే అండి రెసిపీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్దీ కూడా. ఇలాంటి బాటమ్ థిక్ ఉండే కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. చాలా సింపుల్గా చేసుకునే ఒక హెల్దీ రెసిపీ ఈ పండుగ రోజు మీకోసము. ఇక చూడండి, నేను ఈ రెసిపీకి ఏమేమి కావాలని ఫస్ట్ చెప్పేస్తాను. 250 గ్రామ్ ఓల్ వీట్ ఆటా తీసుకున్నాను, గోధుమ పిండి, ఇంట్లో చేసుకున్న గోధుమ పిండి, ఓల్ వీట్ ఆటా 250 గ్రామ్. అలాగే బెల్లం కూడా, నాటు బెల్లం కూడా ఒక 250 గ్రామ్ తీసుకున్నాను, పొడి చేసుకున్నాను, దాన్ని పెట్టుకున్నాను. అది కాకుండా జీడిపప్పు, బాదాము 20 గ్రామ్, ఎండు కొబ్బరి తురుము 20 గ్రామ్, నెయ్యి, ఇంతే. ఏలకాయలు ఒక 2-3 కావాలండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకునే ఒక రెసిపీ. ఇప్పుడు నేను ఈ బాదామి, జీడిపప్పు కళాయిలు వేసుకొని డ్రై రోస్ట్ చేస్తానండి. ఇదిగోనండి మన జీడిపప్పు, బాదామి డ్రై రోస్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను ఒక 3 ఏలక్కాయలు ఇందులో వేసుకుంటున్నాను. అది ఇక్కడ బాగా హీట్ అవుతుంది. ఇవి మనము కోర్స్ గ్రైండింగ్ చేసుకోవాలండి. సో నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే డ్రై రోస్ట్ అయిపోయింది, ఎక్కువ చేయకూడదు. అంతే, కూల్ డౌన్ అని దాని తర్వాత మనం దాన్ని కోర్స్ గ్రైండింగ్ చేసుకుంటాం. ఏమండి, జీడిపప్పు, బాదామి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందులో ఏలక్కాయలు కూడా ఉంది, గుర్తుంది కదా. ఇది చూడండి, బెల్లము ఆల్రెడీ నేను పౌడర్ చేసుకున్నాను, కానీ ఇంకొకసారి నేను ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. ఏమండి, మన బెల్లము, పప్పులన్నీ నేను కోర్స్ గ్రైండ్ చేసుకున్నాను. చూస్తారా? చూడండి, నేను దీని ఒక బేషన్లో తీసుకుంటున్నాను. చూస్తారా, పప్పులు మనకు తెలుస్తూనే ఉంది, బెల్లం కూడా బాగా గ్రైండ్ అయిందనమాట. ఏమండి, మన బెల్లము, జీడిపప్పు, బాదామి అన్ని బాగా గ్రైండ్ చేసుకున్నాము. ఇది ఉంది ఇక్కడ. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ కడాయి, గోధుమ పిండి నేను ఒక 250 గ్రామ్ తీసుకున్నాను. మీరు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ని. గోధుమ పిండిని ఇప్పుడు మనము డ్రై రోస్ట్ చేయాలి. ఈ ఎంటైర్ లాడుకి ఈ గోధుమ పిండి మనము ఎలా డ్రై రోస్ట్ చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది ఆ డెలిషియస్నెస్, ఆ సాఫ్ట్నెస్, ఆ టేస్ట్. ఓకే, సో లో ఫ్లేమ్ పెట్టుకొని మనం తిన్నగా దీన్ని బాగా డ్రై రోస్ట్ చేయాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చి మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది, ఒక నట్టి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంతదాకా మనం దీన్ని బాగా రోస్ట్ చేయాలి. ఏమండి, ఈ లోహరీ కా లడ్డు పంజాబ్ దండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ లడ్డు టేస్ట్, ఆ డెలిషియస్నెస్ అంతా, సీక్రెట్ అంతా ఇందులోనే ఉంది. గోధుమ పిండి మనం ఎలా రోస్ట్ చేస్తామో లో ఫ్లేమ్ పెట్టుకొని నెమ్మదిగా రోస్ట్ చేయాలండి. ఈరోజు సంక్రాంతి కోసమే కాదండి స్వీట్ చేయడము, ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా ఉంది. ఏంటో తెలుసా? మన విజయ్ చేతి రుచులు స్టార్ట్ చేసి ఈ రోజుతో 3 years కంప్లీట్ అయిపోయి 4th year స్టేపింగ్ అనమాట. అవునండి, 3 years బ్యాక్ సంక్రాంతి రోజే మన ఫస్ట్ వీడియో స్టార్ట్ అయింది. మంచిగా చూసారు అందరూ, చాలా సపోర్ట్ చేశారు. అప్పుడైతే చాలా సబ్స్క్రైబర్స్ కూడా లేదు, ఇప్పుడిప్పుడే చాలా సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ 46,000-47,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ సపోర్ట్, మీ అభిమానం, మీ ప్రేమ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే విజయ్ చేతి రుచుల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం ఫాస్ట్గా గ్రో అవుతాము. మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటాను నేను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, యూపీ చాలా రెసిపీస్ చేశానండి. ఆ స్టేట్స్ అంతా ఈరోజు పంజాబ్ చేస్తున్నాను. ఇది అక్కడ చాలా ఫేమస్. వింటర్ ఫెస్టివల్ కి సెలబ్రేట్ చేసేటప్పుడు ఇలాంటి లడ్డు చేసుకుంటారు. లోహరీ అంటే భోగి పండుగ అనమాట.
అప్పుడు చేసుకుంటారు. సో అలా అందుకోసమే మీకు ఈ స్వీట్ కూడా ఈరోజు చేస్తున్నాను. సో ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, సరేనా? ఇదిగో చూడండి, మన గోధుమ పిండి ఎంత బాగా రోస్ట్ అయ్యి కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, మంచి గుమగుమలాడిపోతుందండి. చూడండి, నాకు చెమట కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 15 minutesగా లో ఫ్లేమ్లో కలుపుతూ రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి అదే సెగలోనే కొద్దిగా ఒక 5 minutes ఉండిపోని అప్పుడు ఇంకా బాగా క్రిస్పీగా స్టార్ట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మన నోట్లో పెడితే లాడు జారిపోతుందండి. ఆటా లాడు అంత బాగుంటుంది అనమాట. చూడండి ఎంత గుమగుమలాడిపోతుందో. కలర్ అయితే బాగుంది, మీకు వీడియోలో కనపడుతుందో లేదో తెలియదు, నాకైతే బాగా కనపడుతుంది. అంతేనండి, ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అందులో. ఇది చూడండి ఏమండి, ఇప్పుడు మనము ఇందులో ఎండు కొబ్బరి ఒక 20 grams తీసుకున్నాను. ఇది ఆప్షనల్, ఇది నేను వేస్తున్నాను, ఒరిజినల్ రెసిపీలా ఉండదు. ఎండు కొబ్బరి 20 grams ఈ వేడిలోనే యాడ్ చేసుకొని ఇప్పుడు మనము బాగా కలిపేస్తామంతా. బెల్లము పిండి అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకు లడ్డూలు రుచిగా ఉంటుంది అనమాట. ఏమండి, ఇదిగో చూడండి, మనము బెల్లము పిండి అంతా బాగా కలిసేలా బాగా కలిపేసి, ఎస్ వేడి కూడా బాగా తగ్గింది, గోరు వెచ్చగా ఉంది. ఇప్పుడు మనము అసలు హీరో స్టార్ట్ చేసుకోవాలండి. ఈ లడ్డూలు చేయడానికి మనకు గీ కావాలండి. గీలోనే లడ్డూలు పెట్టాలన్నమాట. చూడండి, ఆవు నెయ్యి పెట్టుకున్నాను. మనకి ఎంత కావాలనో అంత ఇలా స్ప్రింకిల్ చేసి నెయ్యిని మనము లడ్డూలు పట్టుకోవాలి. చూడండి, గీ వేసుకున్నాం కదా, ఒక్కొక్క ప్లేస్లో కలుపుకొని మనము లడ్డూలు పట్టుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఇలా ఎత్తుకొని మనకి ఆ సైజులో కావాలన్న లడ్డూని ఇలా పెట్టుకోవాలి. నట్స్ అంతా ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా క్రంచీగా మనకు లడ్డూలు తయారవుతుంది. ఇక చూడండి, నేను ఒక మీడియం సైజ్ లడ్డు చేసుకున్నానండి. చూసారా, ఫస్ట్ లడ్డు రెడీ అయింది. ఇలా మనము అప్పుడప్పుడు నెయ్యి ఎంతెంత కావాలంత వేసుకొని ఇలా లడ్డూలు బాగా పట్టుకోవాలండి. చేతులు శుభ్రంగా పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో లడ్డు. ఇలా నట్స్ అంతా తెలుస్తుంది చూడండి, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటెం కూడా పెట్టచ్చు. వింటర్లో ఒక గ్లాస్ పాలు పెట్టుకొని ఈ ఆటాలు పెట్టుకొని మనం తినచ్చు, చాలా బాగుంటుంది. సో అన్ని లడ్డూలు మనం ఇలాగే చేసుకుంటాము. మంచి గుమగుమలాడిపోతుందండి. ఏమండి, లడ్డూలు అన్నీ రెడీ చేశానండి. నెమ్మదిగా ఒక్కొక్క లడ్డుగా పట్టాను. ఇంకా గోరువెచ్చగా ఉంది, చేతికి చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 200 grams నెయ్యి అయిందండి. చూడండి, సూపర్ డూపర్ ఆటా లడ్డు రెడీ అయింది. 250 grams గోధుమ పిండి, 250 grams బెల్లము, ఒక 200 grams ఆవు నెయ్యి, మీకు లడ్డూలు రెడీ అయింది. సో లడ్డూలంతా ఇంకా నేను ఒక ప్లేట్ పెట్టుకొని టేస్ట్ ఎలా వచ్చేసి మీకు చెప్పేస్తాను. ఏమండి, ఆటాకా లడ్డు రెడీ అయింది. పంజాబ్ స్పెషల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా చేసుకుంటారు. మనం కూడా చేసుకుంటామండి ఈ పండక్కి. చూసారు కదా, చేసేయండి. ఎంత బాగుంటుందంటే ఇందులో జీడిపప్పు ఉంది, బాదాం ఉంది, చాలా హెల్దీ అనమాట. స్లోగా డైజెషన్ అవుతుంది కాబట్టి పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ లైక్ చేసి తింటారు. ఆవు నెయ్యి ఉంది, చాలా హెల్దీ లాడూస్ ఇవి. సో ఇలాంటి లాడూస్ మీరు ఈ పండుగ నాడు చేసుకోండి. మీరు కూడా చేసి మీ వ్యూస్ అంతా నాకు చెప్పండి. చూసారా ఎంత బాగా వచ్చిందో లడ్డూస్, వావ్. ఏమండి, పంజాబ్ స్పెషల్ ఆటాకా లాడు చేశాను. సింపుల్గా చేసుకోవచ్చు కదండి, ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా ఎమ్మీగా హెల్దీగా ఉంది. ఛానల్ ఇష్టమైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి, సరేనా? నేను టేస్ట్ ఎలా ఉందో చెప్పనా? ఒక లడ్డు టేస్ట్ చూస్తాను మీకోసం. ఆహా ఆహాహా, ఎంత సాఫ్ట్గా, ఎంత క్రంచీగా నట్స్ అంతా వస్తుంటే అబ్బాబ్బాబ్బా ఎంత బాగుందో. అలా జారిపోతుందండి, చాలా బాగుంది. ఇలాంటి లడ్డుని మిస్ చేసుకోకూడదు మీరు. ఆటాకా లడ్డు నిజమండి, చాలా బాగుంది. ఇందులో నెయ్యి వేసాం కదండి, హైలైట్. నోరు ఊరిపోతుందండి. ఏం లేదండి, మీరు చేసుకోండి, చేసి పిల్లలకి అంత ఇవ్వండి పండుగ రోజు. మరొకసారి మీకు అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అదే కాకుండా మన విజయ్ చతుర్థి 4 years అయింది. విషెస్ చెప్పండి, ప్రే చేయండి మా కోసము. ఓకేనండి, ఇంకేంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడ్ హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.